దుర్గమ్మ గారికి మీ ఓటు. కనక దుర్గమ్మ గారికి మీ ఓటు. దుర్గమ్మ గారికి మీ ఓటు. కనక దుర్గమ్మ గారికి జిందాబాద్. పెద్దగా అరువు బావా. అరుస్తూనే ఉన్నాగా. తులసి అరిచినప్పుడు ఇలాగే అరిచావా? దానికన్నా పెద్దగానే అరిచావుగా. ఇప్పుడు దాని టాపిక్ ఎందుకే, నువ్వు కానీ. అమ్మయ్యా, తులసి బయట నుంచి వచ్చేలోపు అత్తయ్య దగ్గర తులసి కంటే మంచి మార్కులు కొట్టేయాలి. అరు వెంకటలక్ష్మి. దుర్గమ్మ గారికి మీ ఓటు. తులసి మొక్కకి మీ ఓటు. దుర్గమ్మ గారికి మీ ఓటు. నమస్తే దుర్గమ్మ గారు. తప్పకుండా తులసి మొక్క గుర్తుకే ఓటేయండి. తప్పకుండా వేస్తావమ్మా. మీ ఓటు మా అత్తయ్యకే వేయాలి. నువ్వేనమ్మా దుర్గమ్మ కాబోయే కోడలివి. మీ అబ్బాయి పక్కన తులసి తర్వాతే ఎవరైనా. ఆ జంటే వేరు, చూడముచ్చటగా ఉంటారు. ముందు ఓటు సంగతి చెప్పండి. నీ డిమాండ్ ఏంటమ్మా? వేస్తాంలే. థ్యాంక్స్ అండి. మీరు మాత్రం తులసి మొక్క గుర్తుకే ఓటేయండి. తప్పకుండా వేస్తాం. వస్తా అండి. మంచిదమ్మా. కనక దుర్గమ్మ గారికి కనక దుర్గమ్మ గారికి మీ ఓటు. నమస్తే అండి. తులసి మొక్క గుర్తుకే ఓటేయండి. తప్పకుండా. ఇదిగో ఆంటీ, ఇలా రండి, ఇలా రండి. నమస్కారం దుర్గమ్మ. నమస్తే అండి. తులసి చెప్పింది, మా ఓటు మీకే. తులసి మొక్క గుర్తు మర్చిపోకండి. తులసిని మర్చిపోతామా? అవును, తను రాలేదేంటి? ఇంకో వీధికెళ్ళింది. అది వెళ్ళిందంటే అంతా మంచి జరుగుతుంది. అవును, ఈ పిల్లేనా ఆదిత్యం చేసుకోబోయేది? అవునవును. తులసి కన్నా ఏం బాగుంది. ఆ కళే వేరు, కుందనపు బొమ్మలా ఉంటుంది. బంగారం లాంటి పిల్ల. నా మనవరాలకి ఏం తక్కువ? చూడండమ్మా, జనం మెచ్చే పిల్లలు మనం మెచ్చే పిల్లలు అంటారు. కాకి పిల్ల కాకికి ముద్దు గాని నెమలికి ముద్దా? నెమలి అందరికీ ముద్దే. అది తులసి అంటే. ఓటు మాత్రం మర్చిపోకండి. తప్పకుండా మీకే వేస్తాను. నమస్కారం. చాలా థ్యాంక్స్. ఇది ఖచ్చితంగా తులసి ప్లాన్ అయి ఉంటుంది. అందుకే అది కుదరదని దీన్ని పంపించి ఉంటుంది. ఊరుకోవే. ఇంక నేను రానత్తయ్యా, మీరు వెళ్ళండి. నేను ఇంటికి వెళ్ళిపోతాను. అదేంటి? ఓట్లు అడగడానికి వచ్చినట్టు లేదు, వంకలు పెట్టించుకోవడానికి వచ్చినట్టుంది. అందరూ నన్ను అలా దాని ముందు నాసి నాసి అంటుంటే ఏ మొహం పెట్టుకొని రావాలి? నేను రాను, మీరు వెళ్ళండి. లక్ష్మి, జనం అన్నారని కాదే, దాని ముందు నువ్వు నిజంగానే నాసిరకం దానివి. అందంలో కాని, తెలివితేటల్లో కాని, ధైర్యంలో కాని, ఎత్తుకు పై ఎత్తుల్లో కాని అది నీకన్నా ఒక మెట్టు ఎక్కువేనే. తులసిని పొగుడుతుంటే అది భరించలేక వెళ్ళిపోయింది. అదేంటి, నేనే భరించలేకపోతున్నాను. అవును, పాపం ఎలా భరిస్తుంది? అరే, నువ్వు ఎందుకంటున్నావో నాకు తెలుసురా. అది అయ్యో పాపం అని కాదు, రోగం కుదిరింది అని. సరే, అది వెళితే వెళ్ళింది. మనం ముందుకెళదాం పదండి. దుర్గమ్మ గారికే మీ ఓటు. దుర్గమ్మ గారికే మీ ఓటు. దుర్గమ్మ గారికి మీ ఓటు. తులసి మొక్కకి మీ ఓటు. దాక్షాయణి గారికి మీ ఓటు. నమస్కారం. చెవిపోగుల గుర్తుకే మీ ఓటేయండి. అలాగే, మర్చిపోకుండా వేయండి. సరేనమ్మా. దాక్షాయణి గారికి మీ ఓటు. దుర్గమ్మ గారికి మీ ఓటు. తులసి మొక్కకి మీ ఓటు. దాక్షాయణి గారికి మీ ఓటు. దాక్షాయణి గారికి మీ ఓటు. దాక్షాయణి గారికి మీ ఓటు.
అత్త ఇది పట్టుకో. 1 2 3 4 దుర్గమ్మకే ఓటు మార్. 1 2 3 4 దుర్గమ్మకే ఓటు మార్. 1 2 3 4 దుర్గమ్మకే ఓటు మార్. దుర్గమ్మ గెలవాలి, గెలవాలి, గెలవాలి. దుర్గమ్మ గెలవాలి, గెలవాలి, గెలవాలి. దుర్గమ్మ గెలవాలి, గెలవాలి, గెలవాలి. దుర్గమ్మ గెలవాలి, గెలవాలి, గెలవాలి. ఆపవే 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 ఆపవే. ఎందుకే అంతలా మిడిసిపడుతున్నావు? ఎందుకే ఆ చిందులు? రేపు మా దుర్గమ్మ గెలిచాక సంబరానికి రిహార్సల్స్. అయినా మా ఊపు ఉత్సాహం నీకెందుకు? తప్పుకొని పో. ఏంటే నేను తప్పుకొని పోవాలా? తులసి ఆవిడతో ఎందుకు? వెళదాం పదా. జరిగితే జరిగినట్టే, తప్పుకుంటే తగ్గినట్టే. జనక జన మోత తులసి గుర్తుకే వేత. జనక జన మోత తులసి గుర్తుకే వేత. అమ్మా దుర్గమ్మ, నా మనవరాలకి యాక్సిడెంట్ అయిందమ్మా. రక్తం కావాలంటమ్మా. అమ్మా దాక్షాయినమ్మా, కాపాడమ్మా నా మనవరాల్ని. నీ కాలు మొక్కుతానమ్మా. నా మనవరాల్ని కాపాడమ్మా, నా మనవరాల్ని కాపాడమ్మా. నీ కాలు మొక్కుతానమ్మా. 150 అంటే విసిరేస్తాను. రక్తాలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? వెళ్ళా లే. అమ్మా అమ్మా అట్టారకమ్మా. అమ్మా అమ్మా నా మనవరాల్ని కాపాడమ్మా. మీరు ఇలా రండి, ఇలా రండి అమ్మా, రండి. దుర్గమ్మ మానవత్వం చూపించు. వెంటనే ఆదిత్యని లక్ష్మిని బైక్ మీద తీసుకువెళ్ళి రక్తం ఇప్పించమని చెప్పు. ఏయ్, నేను రక్తం ఇవ్వడం ఏంటి? నేనే ఇచ్చేదాన్నే. ఎల్లుండే ఎలక్షన్స్, రేపంతా ప్రచారం ఉంది. నువ్వు ఉత్తగా జయజలు కొట్టేదానివే కదా. పంపించు దుర్గమ్మ. ప్రాణం కాపాడిన దానివిగా నీకు మంచి జరుగుతుంది. ఆదిత్య, తను అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు. ఏ హాస్పిటల్లో చెప్పు పెద్దమ్మా. పదమ్మా. ప్రాణదాత రక్తదాత లక్ష్మికి జై. వెంకట లక్ష్మికి జై. దుర్గమ్మ గారి కాబోయే కోడలు లక్ష్మికి జై. దుర్గమ్మ గారికి మీ ఓటు. నమస్కారం అండి. నమస్కారం. ఇవేంటి? ఇవే నా గుర్తు. మీరు ఈ గుర్తుకే ఓటేయాలి. మర్చిపోకుండా వేయండి. తప్పకుండా వేస్తాం. గుర్తుండాలని ఇస్తున్నాను. బంగారు పోగులు వేస్తారుగా? తప్పకుండా వేస్తాం. వస్తాను. నమస్కారం. నమస్కారం. నమస్తే. మీరా? ఏంటిలా వచ్చారు? ఇవి మీకు. దేనికి? ఈ గుర్తుకే మీరు ఓటేయాలి. బంగారు పోగులు. ఓటేయడం మర్చిపోకండే. తప్పకుండా అమ్మా. నమస్కారం. 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 ఇవి దేనికి? మీకు నా గుర్తుగా. ఈ గుర్తుకే మీరు ఓటేయాలి. అలాగే. తప్పకుండా ఓటేయాలి. ఇదిగోండి. థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం. ఇది మా పార్టీ గుర్తు. ఈ గుర్తుకే మీరు ఓటేయాలి. బంగారు పోగులు మీకోసం. ఓటేయడం మర్చిపోవద్దు. అలాగేనమ్మా. చూడండి, ఆ దుర్గమ్మ ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు. మనోళ్ళందరికీ చెప్పండి.
ఏంటి దుర్గమ్మ, దేని గురించి అంతలా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్నావు? ఎలక్షన్స్ రేపే కదే, అయితే అటు ఇటు తిరగడం ఎందుకు? టెన్షన్ గా ఉండదా? ఉంటే గింటే ఆ దాక్షాయణికుండాలి, నీకు నాకు ఎందుకు? మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం, పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్ని పెట్టాం. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే అవి. దానికి ఉన్నపాటి ధైర్యం కూడా నీకు లేకపోతే ఎలా? ధనాదన్ దన్ గన్ దుర్గమ్మ విన్, అంతే. మీ అభిప్రాయం ఏంటండి? దాని మాట నా మాట. ఒక్క బ్లడ్ రిలేషనే కాదు, చాలా విషయాల్లో అది నేను ఒకటే. రే, నువ్వేమంటావురా? అదేదంటే వాడు అదేగా. అమ్మా 100% అంతే. ఆ లక్ష్మిని మాత్రం అడగొద్దు. అదేంటి ఆదిత్య? దాని సంగతి తెలుసుగా, ఎప్పుడు తులసికి వ్యతిరేకమేగా. కావాలనైనా గెలవు డౌటు అంటుంది. అమ్మ మనకు చెప్పు. నాకంతగా ఏం తెలుసురా, అటు ఇటుగా ఉంది. గెలవచ్చు ఓడవచ్చు. గోడ మీద పిల్లి ఏటైనా దూకావచ్చు. నీలాంటి వాళ్ళనే సాక్ష్యం చెప్పమంటే పొడవడం చూసా గాని పొడిచిందెవరూ చూడలేదు అన్నారట. సత్యవాణి, ఉమ్, నువ్వు చెప్పు. నన్ను అసత్యవాణి అంటావుగా. ఎందుకు గుండె తక్కువ బుర్ర తక్కువ వాళ్ళందరిని అడగడం? తులసి మాట ఒక్కటి కాన్ఫిడెన్స్ లోకి తీసుకుంటే చాలు. ఎస్ అమ్మా, తులసియే ఫైనల్. మన మీద మనకి ముందు నమ్మకం ఉంటేనే జనం మనల్ని నమ్మేది. నువ్వా నమ్మకం వాళ్ళకిచ్చావు, ఇంకా ఎందుకా డౌట్? అంతేనంటావటే? అంతేగా. అంతేగా. సరేలే. అది అడుగుతుందనుకుంటే ప్రసాద్ అడుగుతున్నాడేంటి? త్వరగా వీళ్ళిద్దరి మధ్య ఉన్న మ్యాటర్ని తుంచేయాలి. గెలిచాక మాటలు, ఇప్పుడు అలాంటివేమీ లేవు. అంటే నేను గెలవను అనా? గెలవచ్చు, కానీ మాట అంటే ఇరుకుపోతావు. నీ భయం నాకు అర్థమైంది పిన్ని. నేనేం మాట ఇవ్వలే. నేనేం అడగలే ముసలి, నువ్వే వణక్కు. వెళ్ళొస్తాను దుర్గమ్మ, హాయిగా నిద్రపో. నో డౌట్ నీదే గెలుపు. సరే, అంతా వెళ్ళి పడుకోండి. తెల్లవారుజామునే అందరం గుడికి వెళ్ళాలి. వెళ్ళొస్తాను మామయ్య. వస్తాను రా ఆదిత్య. ఇదిగో ముసలి, హాయిగా పడుకో. వెళ్ళొస్తాను దుర్గమ్మ. పదండి పదండి, పడుకోండి. ఇప్పుడేగా వెళ్ళింది, అప్పుడే నాకు ఫోన్ చేస్తుందండి. హలో, చెప్పవే. మొద్దులా కాకుండా కాస్త మిస్టర్ పర్ఫెక్ట్ లా వినరా. ఏయ్, వినరా ముందు. హే, ఏంటే ఇది? ఈ పనంతా నాకు చెప్తావు? నువ్వు నాలో సగం కాబట్టి నీకు చెప్పానురా. అది కాదే, రిస్క్ కదా. నా మీద ఇష్కున్నవాడివి రిస్క్ అనొచ్చారా? సరేలే, చేస్తా. ఓకే. లే కాదు, కాన్ఫిడెంట్ గా చెప్పాలి, చెయ్యాలి. లీక్ అయిందో చేసిందంతా మటాష్. చెప్పురా, చేస్తావుగా? చేస్తా చేస్తా చేస్తా, కానీ కానీ అనుకో, డన్ అను అంతే. అది కాదే, కొంచెం భయంగా ఉంది. మెహూనరా, భయం ఎందుకు నీకు? జై మాస్ మహారాజా అనుకో, ఫినిష్. ఓకేనే, ఓకే, డన్. నువ్వు నా పండువురా. ఈ టైంలో అలా అనకి. నైట్ అంతా నిద్ర పట్టదు. రేపు కలుద్దాం లేరా. ఓకే, గుడ్ నైట్. సరే ఓకే, కానీ తెలుసు. హలో,
చంపేస్తాను. కదలొద్దు. ఎవడ్రా నువ్వు? ఏయ్! కత్తి, కత్తి, పక్కన పెట్టు. ఎవరు నువ్వు? ఏం కావాలి? ఏయ్! అరవద్దు. అరిస్తే అందరి పీకలు తెగిపోతాయి. ఏయ్, ఎవరు నువ్వు? ఏం కావాలి? ఎవడ్రా నువ్వు? ఏం కావాలి నీకు? ఏయ్! కత్తుల రత్తయ్యని, మాయదారి మల్లిగాన్ని, బాస్ని, డాన్ని, మాస్ని, రోబోని, ఏయ్! దాక్షని పంపిన మనిషిని అమ్మో, అమ్మో. చూసావంటే వద్దన్నా పోటీలో ఉంటారా? ఏయ్! మా అన్న చెప్పినా అక్క చెప్పినా వినరే? వింటాం వింటాం. మాతో పెట్టుకుంటే పైకే గాని ఏయ్ ప్రెసిడెంట్వి కావు. నాకేం తెలీదు, నేనేం చేయలేదు. అంతా అంతా తులసియే చేసింది. అది అది మొండికేసింది. నన్ను ఎలక్షన్లో నిలబెట్టింది. ఈ ఎలక్షన్లో నుంచి తప్పుకోవద్దంతే. చేసుకుంటే దాన్నేమన్నా చేసుకో, నన్నేమనద్దు. అయ్యో అమ్మా, ఇంత చేసిందని అంత మాట అనడానికి నీ మనసు ఎలా ఒప్పుకుంది? ఏయ్! దీన్నేం చేయకు. కదలదు. వద్దురా, మమ్మల్ని ఏం చేయకు. ఇదంతా తులసి పని. దాన్ని చంపు. చెప్పుకో. ఏయ్! కలిసి ఉంటే అంతా పోతారు. వదిలేసి రండి. వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడ నుంచి. ఒసేయ్ దుర్గా, ఈ రోజు దుర్గమ్మని చంపేస్తాను. వెళ్ళండి. అమ్మో, అమ్మో. రండి, తొందరగా రండి. దుర్మార్గురాల, నీ మనవరాలి కోసం మరో అమ్మాయి ప్రాణం తీయండి అంటున్నావా? ఏ మనిషివే నువ్వు? ఏయ్! తులసి లేదు, గిలసి లేదు. తులసి ఎవరో నాకు తెలీదు. మా అక్క ఈ దుర్గమ్మ ఒక్కదాన్నే చెప్పింది. తప్పుకుంటే వదిలేమంది, లేకపోతే పీక కోసేమంది. నాకు టైం లేదు. నెక్స్ట్ ఇంకో మర్డర్కి వెళ్ళాలి. ఏయ్! ఇవాళ మొత్తం 6 మర్డర్లున్నాయి. తప్పుకుంటావా, పొడి చేయమంటావా? చెప్పవు. చెప్పవు. అయ్యో, నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారంటే? నీకు ప్రాణాల మీద తీపుంటే పోటీలోంచి తప్పుకో, లేకపోతే గొంతులో కసక్కమని దిగిపోద్ది, పుసుక్కమని ప్రాణాలు పోతాయి. నన్నేం చేయదు. తప్పుకుంటావా, తప్పించయ్యనా? నాకు ఆలోచించుకోవడానికి కాస్త టైం ఇవ్వు. నాకు టైం లేదు. నెక్స్ట్ ఇంకో మర్డర్కి వెళ్ళాలి. ఇవాళ మొత్తం 6 మర్డర్స్ ఉన్నాయి. అత్తయ్య, ఎందుకు వచ్చిన కర్మ? పోటీలోంచి దిగిపో. మనకి ప్రాణాలే ముఖ్యం. అవునక్క, బతుకుంటే ఏదో అంత తిని బతకొచ్చు. ఆ ప్రెసిడెంట్ పదవి ఏమైనా తిండి పెడుతుందా, మనల్ని బతికిస్తుందా? అక్క తప్పుకో. అవునే దుర్గా, వద్దులే మనకు ప్రెసిడెంట్ పదవి. వేదవ ప్రెసిడెంట్ పదవి. నీ ప్రాణం కంటే ఎక్కువ అంటే వదిలేవే. చెప్పు, ప్రాణమా పదవా?